హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్, కైరోప్రాక్టర్ అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ షాహిద్ బేగ్ గారు ఉన్నారు. డాక్టర్ గారు 10 సంవత్సరాల నుండి 5,000 మందికి పైగా చికిత్స చేశారు అండ్ 2,000 మందికి పైగా విద్యార్థులకి శిక్షణ కూడా అందజేశారు. సో డాక్టర్ గారిని అడిగి ఈ కైరోప్రాక్టిక్ అంటే ఏమిటి, అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు డాక్టర్ గారు ఏమంటారంటే, వ్యాధులకి కావాల్సింది అవగాహన కానీ మందులు కాదు, సరైన ఆహారము, మంచి ఎక్సర్సైజెస్ అలాంటివి చేస్తే ఈ చికిత్స ద్వారా ఏ వ్యాధి అయినా నయం చేయొచ్చని డాక్టర్ గారు అంటూ ఉంటారు. సో ఆయనని అడిగి మనం తెలుసుకుందాం. జనరల్లీ ఏమవుతుందంటే, ప్రజలు మా దగ్గరికి వచ్చేవాళ్ళు నడుము నొప్పి అని వస్తూ ఉంటారు, మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ అని వస్తూ ఉంటారు. మేము వాళ్ళది ఎంఆర్ఐ చూస్తాము. ఎంఆర్ఐలో మనకి ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక ఎంఆర్ఐ ఉంది. ఈ ఎంఆర్ఐ ఇక్కడ ఇది వర్టిబ్రా అంటారు దీన్ని. వర్టిబ్రా ఈ తెల్ల కనిపిస్తుంది మీకు వర్టిబ్రా. ఈ రెండు వర్టిబ్రా మధ్యలో బ్లాక్ గా కనిపిస్తుంది, దాన్ని డిస్క్ అని చెప్తాం మనం. ఈ డిస్క్లు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల, లేకపోతే సడన్లీగా బరువులు ఎత్తడం వల్ల, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ డిస్క్స్ ఏమైతే ఇక్కడ చూడండి మీరు, ఈ డిస్క్ అనేది పూర్తిగా ఇటు బయటకు వచ్చేసి ఈ నరాల పైన ఒత్తిడి పెడుతుంది. కనిపిస్తుంది కదా. ఇదేమో నార్మల్గా ఉంది, ఇది నార్మల్ ఉంది, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇది మాత్రము పూర్తిగా ఈ నరాల పైన ఒత్తిడి పెడితే ఈ నరాలు ఇదే నరాలు కిందికి వస్తాయి. దాన్నే సయాటిక్ నర్వ్ అని అంటారు. ఈ సయాటిక్ నర్వ్ ఎప్పుడైతే ఒత్తుకుపోయిందో సయాటిక్ పెయిన్ వస్తుంది. ఈ సయాటిక్ పెయిన్ ను మెడికల్ భాషలో సయాటికా అని చెప్పారనమాట. సో సయాటికా పెయిన్ అనే బదులు సయాటికా అని అంటారు డాక్టర్లు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ నరం ఒత్తుకుపోతే ఇక్కడ నొప్పి రావడము, అదేవిధంగా కాలంతా లాగడము, కాలు తిమ్మిరెక్కడము, మొద్దుబారిపోవడము, అలాగే వదిలేస్తే కాలు పూర్తిగానే పడిపోతుంది అనమాట. సో దీన్ని మేము ఏం చేస్తామంటే, ఇక్కడ స్పైనస్ ప్రాసెస్ అనే ఒక బోన్ ఉంటుంది, దీని మీద చూపిస్తాను మీకు. ఈ స్పైనస్ ప్రాసెస్, దీన్ని స్పైనస్ ప్రాసెస్ అంటారు. ఈ స్పైనస్ ప్రాసెస్ ను మేము ఇక్కడ చేపెట్టి దీన్ని పైకి, ఇది కిందికి, అంటే దీన్ని ఈ బోన్ను కిందికి, ఈ బోన్ను పైకి జరిగినప్పుడు ఇది నెమ్మదిగా వెనుకకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ రీఅకర్ కాకుండా, మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అయిపోతాయి. మీరు WWF చూస్తే రెస్లర్స్ ఉంటారు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ, కానీ వాళ్ళు మళ్ళీ హెల్తీగానే ఉన్నారు కదా. ఎందుకు అంటే వాళ్ళ ఎక్సర్సైజ్, తర్వాత ఆహారం. ఎక్సర్సైజ్ ఆహారం ద్వారానే మనము దీన్ని మంచిగా చేయొచ్చు. కాకపోతే ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు మాత్రం దీన్ని వెనుకకు పుష్ చేసేస్తే ఇది మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎంఆర్ఐ తీసి మేము చూస్తాము పోయిందా లేదా అనేది. అప్పుడు పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి, ఇంకా క్లియర్గా ఉంది. ఇది మీకు బహుశా కనిపిస్తుండొచ్చు. ఇక్కడ నార్మల్ ఉంది, ఇక్కడ ఇవన్నీ ఈ డిస్క్లన్నీ నార్మల్ ఉన్నాయి. ఈ డిస్క్ మాత్రం బయటకు వచ్చింది. ఈ డిస్క్ బయటకు వచ్చి ఇక్కడ ఈ నరాల పైన, ఇక్కడ నరాలు ఉన్నాయి, ఈ నరాల పైన ఒత్తిడి పెడుతుంది. ఇట్లా ఒత్తిడి పెడుతుంది. ఇది జస్ట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇది ఒత్తిడి పెట్టినప్పుడు ఇదే నర్వ్ కిందికి వస్తుంది. ఈ నర్వ్ కిందికి వస్తుంది, దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఈ సయాటిక్ నర్వ్ ఒత్తిడి పెడితే అప్పుడు నొప్పి వస్తుంది, టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, మొద్దుబారిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేము దీన్ని అడ్జస్ట్ చేస్తాం. ఎట్లా చేస్తామో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. బ్రీత్ ఇన్, శ్వాస వేసుకోండి, శ్వాస వదిలేయండి, రిలాక్స్గా ఉండండి, రిలాక్స్. లేచి కూర్చోండి. ఏమైంది ఇప్పుడు మీకు? ఇప్పుడు అడ్జస్ట్ చేశాను కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, తగ్గింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. కొద్దిగా ఆహారంలో మంచి విటమిన్స్, ముఖ్యంగా వైటమిన్ బి కాంప్లెక్స్, ఇవి తీసుకుంటే మీకు మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావు. ఎక్సర్సైజ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి.
ఓకేనా? సార్ ఇప్పుడు మాకు ప్రాక్టికల్ గా చూపించారు కదా, ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కానీ నెక్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ సిట్టింగ్ లోనే క్యూర్ అవుతుందా సార్, లేకపోతే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి దీంట్లో? చాలా మంచి ప్రశ్న అడిగారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళకు మేము ఎంఆర్ఐ చూస్తాం, ఎంత ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని బట్టి కొంతమందికి ఒక సెషన్లోనే పోతుంది, కొంతమందికి 10 రోజులు పట్టచ్చు, కొంతమందికి 3 నెలలు కూడా పట్టచ్చు. అందుకే మేము ఇక్కడ ఒక బోర్డు పెట్టినాము. మీరు చూస్తే ఇక్కడ 7 రోజులు కొంతమందికి పట్టచ్చు, 3 నెలల వరకు కూడా పట్టచ్చు. డిపెండ్ ఎంత ప్రాబ్లం అయింది, ఎంత డ్యామేజ్ అయింది నరాలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనము కరెక్ట్ గా ఆయనకి ఒకటే సెషన్ లో మంచిగా అయింది కదా, నాకెందుకు మంచిగా అయితే లేదా అనేది మనం చెప్పలేము. డిపెండ్ ఆన్ ది కేస్ టు కేస్ వ్యారీస్. సో చూశారు కదా వ్యూవర్స్, డాక్టర్ గారు మనకు ప్రాక్టికల్ గా కూడా చూపించారు, మందులు లేకుండానే డాక్టర్ గారు నయం చేస్తున్నారు. సో మీకు కూడా ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే, నెక్ పెయిన్ కానీ స్పైనల్ కార్డ్ పెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. మన కరీంనగర్ లోనే డాక్టర్ గారి హాస్పిటల్ ఉంది, వచ్చి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోగొట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత మంచి వీడియోని మాకు ఇచ్చినందుకు అండ్ ప్రాక్టికల్ గా కూడా మాకు చూపించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసినందుకు ఇండో అమెరికన్ ఆల్టర్నేటివ్ మెడికల్ కేర్ తరపున ధన్యవాదాలు.